కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఒక సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడుతున్నాం. దానిలో భాగంగానే అటకెక్కిన అమరావతిని పునఃప్రారంభించి ఈరోజు చేస్తున్నాం. పడగేసిన పోలవరం ప్రాజెక్ట్ని ఈరోజు పరుగులు పెట్టిస్తున్నాం. ఆగిపోయిన భోగాపురం ప్రాజెక్ట్ని ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని మళ్ళీ 2 సంవత్సరాలకు జాతికి అంకితం చేయాలని ప్లాన్ చేసి పనిచేస్తున్నాం. అలాగే గుంతలు పడిన రోడ్లన్నీ కూడా క్లియర్ చేసి రాష్ట్రంలో ప్రజలకి ఈరోజు మళ్ళీ రోడ్లన్నీ సాఫీగా ఉండేలాగా, రోడ్లన్నీ సక్రమంగా ఉండేలాగా సెట్ చేశాం. అటు ఊరు వాడ తేడా లేకుండా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్క చోట గుంతలు పడ్డ రోడ్లన్నీ క్లియర్ చేశాం. అలాగే విద్యా విధానంలో సమూల్యమైన మార్పులు తీసుకొచ్చి అన్నదానం చేస్తే ఒక రోజు కడుపు నిండుతుంది, విద్యాదానం చేసి ఒక కుటుంబ భవిష్యత్తు బాగుపడుతుందన్న నిదానంతో, ఆ నినాదంతో నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖలో ఎన్నో సంస్కరణల శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న మెగా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈరోజు మెగా డిఎస్సి ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉంది. అలాగే నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే అవసరం లేదు, మన రాష్ట్రంలో ఉన్న వనరులు వాడుకోవచ్చు, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కఠోర దీక్షతో ఈరోజు ఎన్విడియా అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే సిటిఎస్ అవ్వచ్చు, లేదా వివిధ కంపెనీలు వివిధ ప్రాంతాలు, అటు వైజాగ్, ఇటు శ్రీ సిటీ, ఇటు అనంతపురం, లేకపోతే విజయవాడ ప్రాంతంలో వచ్చి ఈరోజు వాళ్ళ డేటా సెంటర్స్, వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఎంతోమంది వేల మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇంకా చెప్పుకుంటా పోతే ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే వితంతు పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రజలకి ఇవ్వాల్సిన స్కీములన్నిటి కూడా ఈరోజు ఆన్ టైంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే రేషన్ మళ్ళీ ఈరోజు పాత రేషన్ విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. ఇంకా ఇప్పుడు చేయబోతున్న స్కీముల గురించి చెప్తే సూపర్ 6లో ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఒక సంవత్సర కాలంలోనే ఇన్ని చేశాం. నెక్స్ట్ 2 మంత్స్లో తల్లికి వందనం అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, లేకపోతే ఫ్రీ బస్సు అన్నీ కూడా ఇవ్వడానికి మా నాయకులు సంసిద్ధమైనారు. ఈరోజు ఇన్ని చేస్తున్నాం, ఇన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం, ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం, కానీ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రతి కూటమి ప్రభుత్వంలో ఉన్న కార్యకర్త మీద ఉంది, నాయకుడి మీద ఉంది. ఒక సంవత్సర కాలంలో ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేశామంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో ఏం చేస్తామో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన నుంచి ప్రజలు స్వాతంత్రాలు కోరుకున్నారు. ప్రజలు ఈ అరాచక పాలన నుంచి మనం విముక్తులు చేయాలంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి నమ్మి మనకు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ నమ్మకం నిలబెట్టుకోవాలంటే ప్రజలకు వైఎస్ఆర్సీపీ చెప్తున్న ఫేక్ న్యూస్ కావచ్చు, ఫేక్ ప్రాపగాండా నుంచి బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.